हेलो कौन है? नानु శ్రీకాకుళం సేతని కోసంత ఫోన్ వీరాకి ఇచ్చిమి. ఇచ్చిమియా? లేలండి వీరా నువ్వు చిట్టి కోసం కలవరిస్తుంటే ఎవరితో శ్రీకాకుళం సేతంట కూసంత ఫోన్ ఇచ్చిమి అంటే దీని సంగతి ఏంటో తెలుసు. హలో ఎవరు? మన కబడ్డీ కోట్లో నీ బాడీ చూసి పడిపోనారు కదేంటి? ఎదుగో గీత సీత ఏదో ఒకట్లే ఆ ఫెసిలిటీ నీకు లేదు గానీ నా మీద నా బాడీ మీద ఫుల్ రైట్స్ మా చిట్టివి. అదేంటి బాబా అలా మాట్లాడతావు? సిట్టేమో నువ్వు వద్దని గట్టిగా చెప్తుంటే కొంత ఆలోచించవేంటి? ఈ విషయం మా చిట్టికి తెలిసిందనుకో నీ అడ్రస్ తెలుసుకొని వచ్చి మరీ కబడ్డీ ఆడేస్తుంది. ఫోన్ పెట్టి. ఇది ఎవరో నాకే స్టిల్ ఇవ్వాలనుకుంటుంది. నేను ఖాళీగా ఉండని చెప్పలేవా? శ్రీకాకుళం వెళ్ళిపోయాడు కదా. తప్పు బావా మాట్లాడొచ్చింది. వచ్చావా చిట్టి? లవ్ లెటర్స్ వచ్చా. ఎక్కడ వేరా? చిట్టి ఏంటి లవ్ లెటరా? నిజంగానా? వింటావా? ప్రియాతి ప్రియమైన చిట్టి, నువ్వు పొట్టి పొట్టి గౌన్లు వేసుకున్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాను కాబట్టి. అలా బట్టి పట్టేసావేంటి? అంత నచ్చేసిందా? అయినా ప్రియాతి ప్రియమైన ఏంటి? ప్రియాతి ప్రియమైన ఫ్రీగా రాయమన్నా కదా, అందుకే అలా రాశాను. రాశాను అంటున్నాడు. వీడు వేలు పెట్టాడా? కాదు, కాలు కూడా పెట్టాను. ఇంకేం పెట్టావు? చాలా పెట్టాడు దాంట్లో. నెక్స్ట్ లైన్, నా గుండీల తలుపులు నీకోసం తెరిచే ఉంటాయి. గుండీలేంటి? అది గుండె తలుపులు అయి ఉంటాయి. వంటవాడు రేంజ్ కూడా లేదా నీకు? దీని సంగతి చూద్దాం. పాల గలాసు పట్టుకుని గ్లాస్ కొచ్చిన తిప్పలో తెల్ల చీర కట్టుకుని నువ్వు నడిచి వస్తూ ఉంటే ఆ చీర ఎప్పుడు విప్పేద్దామా అని అంత ఆశ నీకు? చెల్లి రాయమంది ఏంటి? నువ్వు రాసింది ఏంటి? అసలు ఇలా రాయమంది ఎవరు? నేను అంటే కొంచెం పవర్ఫుల్ గా ఉంటదండి, నేనే రాశాను. అంటే ఐడియా నీ చెల్లెల్ది, రాత ఈ గలాస్ గడిది. నేనెందుకు ప్రేమించాలి? చిట్టి నేను ఎలా రాశాను? చిట్టి 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 ఒరే పటాసు, ఇంత సాహిత్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు? ఒక క్వార్టర్ లోపల వేసేస్తే ఆటోమేటిక్ బయటకు వచ్చేస్తుంది. బయట ఒకటైతే ఎలా ఉంటది? మీదేంట్రా ఎలా మొహాలు వేసుకొని? మరి కూడా చాలా నమస్కారం. నమస్కారం. నా పేరు పెద వెంకట్రాయుడు. మీతో మాట్లాడడానికి వచ్చాను. చెప్పండి. నేను వ్యాపారస్తుడిని. భూముల్ని కొనటం అమ్మటం నా వృత్తి. నాకేం కావాలో ఎదుట వాళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళకేం కావాలో నేనివ్వటం నా అలవాటు. మీ ఊరి భూములు నాకు కావాలి. మీ మాట ఈ ఊరి జనానికి శాసనమటగా వాళ్ల భూములను నాకమ్మేయమని చెప్పండి. డబ్బులు వాళ్ల మొహాన పడేస్తాను. నా మాట ఈ ఊరి జనానికి శాసనమని విన్న మీరు నా పేరులో మొదటి 2 అక్షరాలు కూడా వినే ఉంటారు. వీరా. వి అంటే వినయం. మీరు నా దగ్గరకు వచ్చారు కాబట్టి అది మాత్రమే చూస్తారు. రా అంటే రాక్షసత్వం. అది నాలో చూడాలనుకోకండి. మీరు వాగిన పిచ్చ వాగుడికి నాకెక్కడో కాలక ముందే మీరందరూ ఇక్కడి నుంచి బయలుదేరితే చాలా మంచిది. నేను అడిగిన తర్వాత కూడా కుదరదని ఎవడైనా అంటే నాకేం కావాలో తీసుకొని ఎదుటోడు వద్దన్నా వాడికి ఏమివ్వాలో అది ఇచ్చేయడం నాకున్న చెడ్డలవాటు. నేను తలుచుకుంటే నిన్ను నీ ఊళ్ళోనే లేకుండా చేస్తా. పందెం కాయ్. 500 ఎకరాల మాగాణి, 5 ఎకరాల్లో ఉన్న నా ఇల్లు, లక్షల మంది నా మీద పెట్టుకున్న అభిమానం. నేను కాస్తా, నువ్వేం కాసుకుంటావో నీ ఇష్టం. నీ వల్ల నేను నా ఊళ్ళో లేకుండా పోతానో లేదా నా వల్ల నువ్వు మీ వాళ్ళందరూ లేకుండా పోతారో చూసుకుందాం. ఆలోచించు. నాతో విరోధం చాలా ప్రమాదం. దేవుడు ప్రతి మనిషికి 1 టన్ను సహనం, 1 కేజీ తెక్కిస్తాడు. నాకు ఆ రెండోది కూసం తెక్కువే. నా సహనంతో వాడుకో, బ్రతికిపోతావు. అదే నా తెక్క జోలికి వచ్చావో పీకలు తెగిపోతాయి. వీరా పోరా. పోలీస్ ఏమంటా?
ఎవరి హెల్ప్ ఎవరి ఐడియా లేకుండా చెప్తున్నా ఐ లవ్ యూ. అందుకే రమ్మన్నావా? నిజంగా నీ ఐడియానేనా? నిజంగా నాదేనే. చిట్టి కనీసం ఒక కౌగిలేనా ఇవ్వే. ఏంటిది? దేవతలు మన ప్రేమను కరుణించి పూలు కురిపిస్తున్నారు. ఇక నువ్వే కరుణించాలి. నిజంగానా? నీ కౌగిలి మీద ఒట్టు. అయితే కౌగిలించుకో. సారీ కాల్ జారింది. సారీ, కౌగిల్ క్యాన్సిల్. నీకు మీసాలు పెంచడం తప్ప ప్రేమించడం తెలీదు. చిట్టి 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 చిట్టి. హలో, నాను శ్రీకాకుళం సీతని. నా గురించి ఏట ఆలోచించినవేటి? ఒగ్గే ఒగ్గే అన్నదాన్ని వచ్చే వచ్చే అని ఎందుకు అడుక్కుంటావు? ఈ శ్రీకాకుళం సీత వైపు మొగ్గే. సీత నీకు దండం పెడతాను, నన్ను వదిలే తల్లి. ఇలా రోజు నీతో మాట్లాడి మాట్లాడి నీకే సిల్లిచ్చేటట్టు ఉన్నాను. నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. చిట్టే నా పెళ్ళం. నీ పెళ్ళమా? పొలము ఇదే చిత్రం. పెళ్ళం వెనకాల ప్రేమ ప్రేమ అని పడతావేటి? ఏమని చెప్పమంటావు, ఎన్నని చెప్పమంటావు? అదొక చిత్ర విచిత్ర గాథ, బాధ కూడా. చిట్టి చాలా టెన్షన్ గా ఉంది. దేనికి టెన్షన్? అంటే ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ కదా, ఓ పక్క హ్యాపీనెస్, ఇంకో పక్క ఏమో నువ్వు. ఇదంతా చూస్తుంటే కల్లాగుందే. ఈ రాత్రి నీకేం కావాలని ఇచ్చేస్తా. దాదా కూర్చో. ప్రేమ దానికే గంపల్ గంపల్గా ఇచ్చేస్తాను. టైం వేస్ట్ చేయకే. నిజంగా ఇస్తావా? నీ మీద ఒట్టు. దా కబడ్డీ ఆడేసుకుందాం. మళ్ళీ ఏమైంది? రాను. నన్ను ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనేదే నా కల. అంతే కదా, పెళ్ళైందిగా. ఇక్కడి నుంచి ప్రేమించుకోవటాలు. ముందు ఇక్కడ ప్రేమ పుట్టించు, తర్వాతే శోభనం. అక్కడ ప్రేమ పుట్టించడం ఏంటే? ఎలాగా? నాలో ప్రేమ పుట్టించాలంటే పావురాలు గుంపులు గుంపులుగా దిగిరావాలి, ఆకాశంలో మెరుపులు మెరవాలి, భూమిలో భూకంపం పుట్టాలి. ఇవన్నీ నువ్వు నా దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ అనగానే జరగాలి. ఇవన్నీ జరగాల? మన శోభనం జరిగినట్టే. డొక్కలు గుర్తా. అవన్నీ జరిగేదాకా ఇది జరగదు. అన్యాయమే చిట్టి. ఈ విషయం ఎవరికి చెప్పనని మాట ఇవ్వు. చిట్టి మాట. ఇప్పుడు చెప్పు. మళ్ళీ ఫోన్ చేస్తావా? ఇంకెప్పుడు చేయకే. ఊళ్ళో అందరూ రెడీ అయిపోతున్నారు. ఇది ఎప్పుడు రెడీ అవుద్దో. ఎవరికి చెప్పనని మాట ఇచ్చి మొత్తం చెప్పేస్తావా? చెప్తా. తన్నెత్తాను రే. ఇది నువ్వు కొట్టేసి వెళ్ళి చిట్టును కుట్టానుకో ఒప్పేసుకుంటుంది. అది అసలు ఒప్పుకోవట్లేదురా బాబు. చిన్నలాగా ఏంట్రా? నీకు అర్థం కాలేదు కదా, చెప్తా. ఇది చిట్టుని చెప్పేమంటావా? ఇది నీకు అలవాట్లేదు కదా. ఈ బొండానికి ఇలా మొక్కెట్టేసి ఈ మందుని ఇలా పోసేసి ఆ నిమ్మకాయ చెక్క పిండిస్తానుకో బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా అవసరం ఏంట్రా? లేకపోతే చెప్పలేవు ఏంట్రా లంగర్ హౌస్ లాగా? రేపా? తప్పురా, పాపరా. స్ప్రోలో తప్పు. మందు చేసానా? పెట్రా బొక్క, పోయిరా మందు, తిండ్రా నిమ్మకాయ, బొడ్డు. నీకు మందు పోసింది రేపు చేయమని కాదు, ఇప్పుడు ఇవాళ చేయమని. అయితే ఇంకో రెండు కలపరా. రెండెందుకు? నాకొకటి, నా చిట్టుకు ఒకటి. ఓకే. అబ్బా లైన్ లోకి వచ్చేద్దరా. ఈ రెండు తీసుకెళ్ళి పట్టుకెళ్ళు. చిట్టే ఒరే పటాసు, రోజు నన్ను వాటేసును పడుకోవాల్సిందే. ఎలా ఆరేసును పడుకుందో చూడు. ఆరేసి కాదు, ముసుకేసును పడుకుంటుంది. బండు పని చేస్తుంది రోయ్. పక్కల దూరేనా? వద్దు, గాలి చేస్తుంది. బొసాన్ని వేసుకొని తోటకు తీసుకెళ్ళిపోయానుకో, సనం తిరిగి కష్టం. అంటే నాకు కూడా తెలియదే. అక్కడ తిప్పవచ్చా? బోల్డ్ అన్నసారి తిప్పుకోవచ్చు. నాకు కావాల్సింది అదే. ఇక్కడ కాదు, తోటలో కొనుక్కుంది.
చూడటానికి ఐశ్వర్యరాయలా ఉంటది కానీ మొత్తం కల్పన రాయలా ఉందేంట్రా? అరొకో లేచిపోద్ది. లావకుండా పొలాలు అవుతారా? నువ్వు ఎవరు రాకనే చూసుకో. మర్చిపోయాను. మల్లె పూలు జలి పట్టు పొరపు మీద జరగాల్సిన ముచ్చట్లని ఇలా పొలం గట్ల మీద పుట్ల మీద జరుపుకోవాల్సి వస్తుంది. ప్రేమ కావాలే నీకు? ప్రేమ? ఇదంతా ప్రేమ కాదంటే? ఈ పాటకి చిట్టి బోండం వేసేసి ఉంటుంది. చిట్టి ఇదిగో బోండం వేసే. ఇట్స్ మీ చిటీస్ బామ్మ. ఒరే పటాస్కా! ఏంటిది? చిట్టి అరవలసింది పోయి వేరే అరుస్తున్నాడు. ఏం జరిగిందో? ఏమైంది? ఈ మాత్రం తెగింపు చిట్టి దగ్గర ఉండుంటే ఈ పాటికి 3 కవల పిల్లలు ఎత్తుకునేదాన్ని. మొగుడిని మంచానికి దూరంగా ఉంచడం అంత మంచిది కాదేమోనే. మొగుడైతే మాత్రం ప్రేమ పుట్టకుండా ఎలాగే శరీరాన్ని అప్పగిస్తాం? లవ్ పుట్టాల్సిందే, నేను గెలవాల్సిందే. ఒకవేళ ఓడిపోతే కుదరదు. మా మధ్య ప్రేమ పుట్టకపోతే నేను అత్తిపత్తి చెట్టునై ముడుచుకుపోతా. నువ్వు ప్రేమ కోసం ఇలాగే పడిగాపులు పడు. ఈ లోపు వేరే అమ్మాయి వచ్చి వీర మీద పడిపోతుంది. అంతే, ఇత్తడైపోతుంది. చంపేను. ఎలా? వేట కొడవలి నూరు పెట్టుకున్నా. నేను ఒప్పుకోను. చిట్టిని కబడ్డీ పోటీల్లో ఓడించే మనగాడి భూప్రపంచంలో లేడు. అన్న ఓడించేస్తానంటున్నాడు. ఆ కబడ్డీ కూడా ఒక ఆటనా అంటున్నాడు. ఎవడవాడు? మా వీరన్న. ఆయన నువ్వు వాటిలో గిల్లేసి గిచ్చేసి తొక్కేసి నెగ్గుదామంట కదా, ఆ మాత్రమే నెగ్గలేమా అంటున్నాడు. అంత మాటన్నాడు అన్నాడు. దమ్ముంటే పందెంగా తెగిపోలా. నేను ఒప్పుకున్నాను. ప్లేస్ తను చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం తను చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, మట్టి కొట్టైనా సరే, ఇసుక కొట్టైనా సరే, కూతుతో కాదు వీటితో ఓడిస్తానని చెప్పు. కోతకి నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా? జూనియర్వి కదా, నువ్వేరా. కోతకి ఎవరు రావాలో బెల్లెగరెత్తే అదే చెప్పుద్ది. తల తోక ఎప్పుడు తలే. తల కూత కోట. కోతకే వస్తా. పూలన్నీ తన వైపు తిరిగి ఏంట్రా? నువ్వే తిరిగావు. అవి లెక్క. సూర్యుడు అడ్డపోయినాడు కదరా. చిట్టి ఉందా? అడ్డెళ్ళమంటావా? హలో, కూతకొస్తావా? కంగారు పెట్టుకే చిట్టి, నాకు ఈ ఆట కొత్తే. పిల్లాళ్ళ మాట్లాడుకో. పందెం కాసింది నువ్వే. ఈ లైఫ్ లైన్ దాటకపోతే అబ్బా మళ్ళీ పెట్టిందిరా ఫిట్టింగ్. సరే కాసుకో. కబడ్డీ 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 అన్న వీక్నెస్ మీద కొట్టింది. ఇంకేం గెలుస్తాడు? వారి నీ శీతల మెత్తబొగడి. ఈ ఆటలు ఎవరు ఓడిపోరా, ఇద్దరు గెలుస్తారు. మధ్యలో మనం ఎందుకు గానీ పోదాం. పదండి పదండి రా పోదాం. ఆట చూడకుండా వెళ్ళిపోతారేంటి? ఇది ఏ ఆట? చిన్నపిల్లలు చూడకూడదు. ఫ్లవర్స్ మధ్య లవర్స్. ఫూల్ కిలే గుల్షన్ గుల్షన్. చిట్టి, మన ఇద్దరి మధ్య వాళ్ళందరూ ఎందుకే, మన ఇద్దరే ఆడేసుకుందాం దా. కబడ్డీ 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 కబడ్డీ. ఇన్నాళ్ళు ఆ వీరాగాడి అండ చూసుకుని మనల్ని పరిగెత్తించారు. ఇప్పుడు వీళ్లు పరిగెడుతున్నారు. ఇన్నాళ్లుగా ఎదురు చూసింది ఈ రోజు కోసమేరా. ఈ చెత్త కూడా పెట్టించారా?
వీడు వీరగాడి మరి సంతకం పెట్టడంట. బావుమరిది, అడగ్గానే పెట్టడానికి అది ఆటోగ్రాఫ్ కాదు, వాడి ఆస్తి. ఏమైంది వంశీ? వెంకటరాయుడు వాడి మనుషులతో వచ్చి ఊరంతా పళ్ళకాడు తీసేస్తున్నాడు. వీరగాడి పెళ్ళం. పెద్ద వెంకటరాయుడు, వీర వచ్చేలోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ ఆయుష్ గట్టిదైతే బతికిపోతారు, లేకపోతే ముగ్గురు శవాలై వల్ల కట్టుకుపోతారు. సభాష్, వీరా భార్యవి కదా. జనమంటే వాడికి పిచ్చుందని విన్నా, నీకు ఉందన్నమాట. వెళ్తా, అందరితో సంతకాలు పెట్టించుకొని మరీ వెళ్తా. రేయ్, పెట్టించట్రా. ఇది వీరా కట్టిన తాళి, దీని మీదొట్టు. ఎవడైనా ముందుకొస్తే నరుకుతా. నరుకుతావా? నన్ను నరుకుతావా? నరుకు. ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు కొట్టే ప్రతి దెబ్బ తిరిగి మా ఆయన చేతుల్లో తింటున్నప్పుడు నువ్వు పెట్టే చావు కేకలు గుర్తొచ్చి నవ్వొచ్చిందిరా. నేనేంటో, నా చరిత్రేంటో తెలియకుండా మా వాళ్ళని కొట్టావు. దమ్ముంటే నన్ను కొట్టు. అదే చరిత్ర సాక్షిగా చెప్తున్నా. చరిత్ర నీకు గుర్తుండిపోయేలా కొట్టమంటావా? చరిత్రకి నువ్వు గుర్తుండిపోయేలా కొట్టమంటావా? రాయ్, నీకు ఆ రోజే చెప్పాను, నువ్వు నా దగ్గరికి వస్తే నా వినయాన్నే చూస్తావని. అదే నేను నీ దగ్గరికి వస్తే నాలో రాక్షసత్వాన్ని చూస్తావు. నమస్కారం ఎస్పీ గారు. ఏంటి వెతుకుతున్నారు? ఆయన పోలీసులు ఎక్కడికి, ఊరికి రారే. ముందు మీ తమ్ముడిని పిలవండి. ఎస్పీ గారు బాగా సీరియస్ గా ఉంటున్నారు. శను, జ్యూస్ చెప్పరా. మీరండి ఎస్పీ గారు. నేను జ్యూస్ తాగడానికి మీ ఇంటికి రాలేదు. ముందు మీ తమ్ముడిని పిలవండి. పిలుస్తానులేండి, ఈ లోపు మీరు ముందు. నమస్తే. ఏంటి అలా వచ్చావు? జ్యూస్ ఏది? నాకేంటి అవసరం, తేవలసిన వాళ్లే తెస్తారు. తీసుకోండి సార్. సారా? తీసుకోండి.
మరి మా ఇంటి కోడలు మిమ్మల్ని సార్ అనక ఇంకేమంటుందండి? నాన్న అనొచ్చుగా. ఎలా అంటుంది మీరే చెప్పండి. నా కూతురు మీ తమ్ముడు ప్రేమించుకుంటున్నారు, వాళ్ళకి పెళ్లి చేస్తే బాగుంటుందని మీరే అడగొచ్చుగా. ప్రేమించిందని తెలిసిందే ఇప్పుడు. మీరు ఒప్పుకున్నారుగా, ఇంకా పెళ్ళే. పెళ్ళా? అలా ఎలా కుదురుతుంది? ఈయన ఒప్పుకున్నారుగా. ఈయనెవరండి ఒప్పుకోవడానికి? ముందు ఆవిడ ఒప్పుకోవాలి. ఆవిడెవరు? ఈయన గారి గారాల చెల్లెలు. మొత్తం అంతా విన్నావు కదమ్మా, ఇదిగో వేరేకిస్తున్నాను. అంజీ, మంచి వార్త నేనే చెప్పాను కదా. అదే మరి, నాకు పెళ్ళి అవ్వకుండా అన్నయ్యకి పెళ్ళి ఏంటి అందనుకో. ఏడ్చేవలే చెప్పంగారం. వాణ్ణిలాగా ఒకటి పీకన్నయ్య. నేను అలా అంటానా? నాకు తెలుసు కదమ్మా, నీకు ఎప్పుడు కుదిరితే అదే శుభలగ్నం, అప్పుడే ముహూర్తం. అమ్మా, పిన్నిని కూడా తీసుకురా అమ్మా. రేపే బయలుదేరుతున్నావు. చాలా సంతోషం. అన్నయ్య, చెల్లితో పాటు పిన్ని వస్తుంటావా? చిన్నప్పుడే చెల్లిని పిన్ని తీసుకెళ్లిపోయిందిరా. చెల్లిని అప్పుడప్పుడు వచ్చింది కానీ పిన్ని ఎప్పుడు రాలేదు. ఈసారి కూడా వస్తుందనే నమ్మకం నాకు లేదు. బాగున్నా బంగారం? పిన్ని బాగుందా? పిన్నొచ్చింది. రా పిన్ని. నువ్వు కూడా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది పిన్ని. ఒరే చిన్నయ్య, నా పెళ్లి వరకు ఆగలేవా? లవ్వంట వెంటనే పెళ్ళంట. అది కాదురా, నువ్వు డాక్టర్ అవ్వాలి, నీకు డాక్టర్ వెతకాలి, చాలా టైం పడుతుంది. అందుకే నేను ఏంటంజీ బాగా చిక్కిపోయావు? తిండి తగ్గించేసానమ్మా. మన ఇల్లు చూస్తుంటే నాకు చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి అన్నయ్య. నిన్న మేము కొబ్బరి చెట్టు మీద దాచిని చూస్తే ఇంకేం గుర్తుకొస్తాయో. ఎవడ తొక్కిడు అలాగే. అవేంటి రామ్మా? నేను రాను. ఏమ్మా ఏమైంది? హారతి లేకుండా ఆడపడుచు గుమ్మం దాటుతుందా? ఎందుకు దాటుతుంది? వదనా, హారతి ఇచ్చే దాటిస్తాం. ఏంటొదినా, పెత్తనం అంతా నీదేనంట. నువ్వేం చెప్పినా మా అన్నయ్య వింటాడంట. ఎవరైనా నీ తర్వాతనే అంట. నా తర్వాత కాదమ్మా, ఎవరైనా మీ అన్నయ్యకి నీ తర్వాతే. అన్నయ్య, ఏమ్మా? నాన్న మళ్ళీ మన ఇంటికి వస్తున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే అదే అన్నయ్య, పుట్టబోయే నా మేనల్లుడి రూపంలో. ఉట్టి మాటలతో సరిపెట్టుకోకు, డాక్టర్వి కదా, నువ్వే చూసుకోవాలి. అలాగే తల్లి, నేనే చూసుకుంటా. వావ్, సూపర్ అదనా, చాలా బాగుంది. అంతా మీ అన్నయ్య టేస్టే. ఏంటి కత్తి ఇక్కడ పెట్టావు? అన్నయ్య, ఈ కత్తి ఏంటి? ఈ కత్తి మీ వదిన కడుపుతో ఉంది కదా, పడుకునేటప్పుడు చెయ్యి ఎక్కడ వేస్తానని అక్కడ పెట్టుకుంది. అయితే వంశధార వ్రతం అని ఓ వ్రతం, అది మధ్యలో పెట్టుకుని మొగుడు పిల్లలు పడుకుంటే కత్తి లాంటి పుడతాడు. అయినా సరే ముందు దీన్ని బయట పారేయి. అలాగే. ఓకే, ఇప్పుడు సంతోషమా? పరేషన్ బయట. సత్య, అదే ఇటు కత్తి ఎలా వచ్చింది? డొక్కలు గుద్దుతాం. అన్ని దాచేసావు. పొరపాటున 10 మంది కత్తులతో వస్తే ఒక్క కత్తైనా ఉండాలి కదరా మొగడం. ఇది కత్తి కాదా?